హలో ఎవరివన్, నేను మీ శ్రీహరి. వెల్కమ్ టు హరి టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో ఎన్నో సంతోషాలని మరియు మీకున్న బాధలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడగా నాకు అసలు ఇది యావరేజ్ అని చెప్పాలా, హిట్ అని చెప్పాలా, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ న్యూ మూవీ. చాలా సినిమాల్లో మనం చాలాసార్లు చూసిన సేమ్ స్టోరీనే వేరే హీరోతో చేశారు అంతే. నేను హరీష్ శంకర్ గారి ఇంటర్వ్యూస్ ఒక 3-4 చూశాను. ఆయన ప్రతి దాంట్లో ఏంటంటే ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ. ఈ మధ్య వచ్చిన ఏ కమర్షియల్ మూవీలో కూడా ఇలా లేదు, ఇంత ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పారు. కానీ కమర్షియల్ మూవీనే, బట్ దాంట్లో ఏమీ లేదు. కామెడీ సీన్స్ ట్రై చేశారు, బట్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఫైట్ సీక్వెన్సెస్ చేశారు, బట్ ఎక్కడో చూసాం అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇది ఆర్డర్ వైజ్ మాట్లాడడం కంటే నాకు గుర్తునే మాట్లాడేస్తాను, ఎందుకంటే గుర్తుపెట్టుకుని అనిపించలేదు నాకు. సినిమా అంత రొటీన్గా ఉంది. తెరీ రీమేక్ కాదని చెప్పారు, కానీ అక్కడక్కడ ఒక హాస్పిటల్ సీన్ అయితే మాత్రం యాస్టిస్ తీసి పెట్టేశారు. సో అలాంటి కొన్ని అయితే ఉన్నాయి. ఒక డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీలో అసలు మూవీ స్టోరీ ఏంటి? ఒక పిల్లాడు, ఒక అనాథ, అతన్ని ఒక టీచర్ చేరదీసిన తర్వాత అతనికి చదువు చెప్పించి ఇవన్నీ చేసిన తర్వాత అతను ఎలా అయ్యాడు, అసలు ఆ టీచర్ ఏమయ్యాడు. సో ఈ చిన్న పాయింట్ని మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి, కొన్ని ఫైట్స్ యాడ్ చేసి, కొంచెం చిన్న స్టోరీ, పెద్ద ఎక్కువ స్టోరీ కూడా లేదు, ఒక చిన్న స్టోరీ పాయింట్ తీసుకొని ఏదో చేశారు. సో అసలు ఈ మూవీలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఎస్, దెర్ ఆర్ సమ్ పాజిటివ్స్. దాంట్లో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. అంటే ఓజీ మూవీ ఉంది కదా, ఓజీ మూవీని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు తను ఒక్కరే భుజం మీద మోసారు, ఈ మూవీలో కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు తన యాక్టింగ్ 100కి 1000% అయితే చాలా 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 బాగా చేశారు. తన మ్యానరిజమ్స్, తన డైలాగ్ డెలివరీ అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ చాలా 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 బాగున్నాయి. ఇది ఒకటే పాజిటివ్. అండ్ ఇంకోటి ఉంది, శ్రీలీల యాక్టింగ్. శ్రీలీలని ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూసి మీరు చాలా ట్రోల్ చేసి ఉంటారు. అండ్ ఆ ఉంటే ఐరన్ లైక్ అంటారు, ఇవన్నీ ఓకే, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. బట్ ఈ మూవీలో శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. నాకు తెలిసి ఈ రెండే సినిమాకి పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా మాట్లాడుకోవచ్చు. ఈ రెండు తప్ప మిగతావన్నీ నెగిటివ్స్. మెయిన్ స్టోరీ చాలా రొటీన్ స్టోరీ. అండ్ సెకండ్, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మ్యూజిక్లో ఆ దేక్ లేంగే అనే సాంగ్ తప్ప మిగతా సాంగ్, ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా అసలు బాగాలేదు. అండ్ తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ అయితే ఒక మాంటేజ్ యాడ్ చేశారు, ఫుల్ సాంగ్ ఉంది. సో దట్ ఈస్ గుడ్. అంటే ఫ్లాప్ మూవీని బిలో యావరేజ్కి నిలబెట్టింది అని ఏమన్నా అనుకుంటే నేను ఆ సాంగ్ అని చెప్పగలను. ఆ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్సెస్ అండ్ శ్రీలీల వచ్చిన తర్వాత మూవీ గెటింగ్ గుడ్ అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్ రొటీన్. సో ఇవన్నీ సినిమా ఎలా ప్రొసీడ్ అయింది అంటే చాలా, అంటే ఐ మీన్ ఒక లాజిక్లెస్గా, ఒక బేస్లెస్గా సినిమా అయితే అలా ప్రొసీడ్ అవుతూ వెళ్ళింది. నెగిటివ్స్, తమన్ బీజిఎం, అంటే ఇందులో తమన్ ఏమనలేము, లాస్ట్ 10 days or 15 days మాత్రమే తమన్ ఈ మూవీకి వర్క్ చేశారు. సో మూవీ ఒకలా వెళ్తుంటుంది, బీజిఎం ఇంకోలా వెళ్తుంటుంది. ఏంది మనం ఒకటి చూస్తున్నాం, అంటే బీజిఎం యాప్ట్ అనిపించలేదు. ఇప్పుడు మీరు ఓజీ చూస్తుంటారు, దాని బీజిఎం ఎక్కడెక్కడో ఉంటుంది, దీని బీజిఎం మీకు సౌండ్ వస్తుంటుంది, బట్ ఆ సౌండ్ మీకు ఫీల్ అవ్వలేదు. యూ కెనాట్ ఫీల్ ద సౌండ్. సో నాకు బీజిఎం పర్సనల్గా నచ్చలేదు. అండ్ ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే ఐ లైక్ ద ఇంటర్వెల్ ముందు ఏదైతే ఒక ఫైట్ ఉంటుందో ఆ ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయనతో మూవీ చేసే ప్రతి డైరెక్టరు ఆ పొలిటికల్ రిఫరెన్సెస్ పెట్టేద్దాం, ఆ పాలిటిక్స్కి యూజ్ అయ్యేలా డైలాగ్స్ పెడదాం, ఇవన్నీ వద్దు. జస్ట్ మూవీలా తీయండి. ఇప్పుడు ఓజీ హిట్ అయింది పవన్ కళ్యాణ్ గారిది, దాంట్లో ఎటువంటి పొలిటికల్ రిఫరెన్సెస్ లేవు, ఇట్స్ ఎ హిట్. దీంట్లో మీరు పొలిటికల్ రిఫరెన్సెస్ పెడతారు, పొలిటికల్కి రిలేటెడ్గా ఉన్న డైలాగ్స్ పెడతారు,
అండ్ ఎండ్ ఆఫ్ ద డే అవి ఏమైనా యూజ్ అయ్యాయంటే నో, అవి యూజ్ అవ్వట్లేదు. జస్ట్ మీరు ఆయన మెప్పు పొందడానికో లేదా అది ఆడియన్స్కి నచ్చుద్దని పెడుతున్నారు. ఆయన ఫ్యాన్స్కి నచ్చుద్ది ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద ఎలా ఉన్నా చూస్తారు. బట్ సినిమా హిట్ అవ్వాలి, సినిమాకి మంచి పేరు రావాలంటే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమాని రిపీటెడ్గా చూస్తేనే సినిమా హిట్ అవుతుంది. సో ఆ పాయింట్ మర్చిపోయి ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీస్తున్నారు. ఫ్యాన్స్ వుడ్ లైక్ ద మూవీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి నవ్వు ఉంది, పవన్ కళ్యాణ్ గారి కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అన్నిటినీ కలిపే స్టోరీ ఏదైతే ఉంటుందో అది చాలా 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 రొటీన్గా ఉంది. సో ఒక రొటీన్ మూవీ చూసి బయటకు వచ్చానన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా సీన్లు ఏదైతే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ హీరోయిన్ రాశి ఖన్నా ఎప్పుడైతే సినిమాలోకి ఎంటర్ అవుతుందో, ఏదో రాశి ఖన్నా గారిని సినిమాలో కామెడీ కోసం ఒక కామెడీ ట్రాక్ జనరేట్ చేద్దాం అని పెట్టారనిపించింది తప్ప ఆమెకి ఎక్కడ క్లోజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్లో కనిపిస్తుంది, అసలు లాస్ట్కి రాశి ఖన్నా ఏమైపోయింది ఏమో డైరెక్టర్కే తెలియాలి. సో ఇలా చాలా క్యారెక్టర్స్ ఎండింగ్ లేకుండా అక్కడితో ఆగిపోయాయి. సో అలా కాకుండా దానికి ఒక ఎండింగ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. సో కంప్లీట్ సర్కిల్లా నాకు సినిమా అయితే అనిపించలేదు, చాలా రొటీన్గా అనిపించింది. సో అవుట్ ఆఫ్ 5 నాకు అనిపించింది ఇట్స్ 2.25 అవుట్ ఆఫ్ 5. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీరు ఒకసారి మూవీ చూడొచ్చు, మీకు నచ్చొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అన్నీ ప్యాకేజ్గా పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ మూవీలో అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే మూవీని చూడండి, చూసి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో నాకు అనిపించింది అయితే ఇది. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ థ్యాంక్ యూ.